ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేయగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజును స్పీకర్ సీట్లో కూర్చోబెట్టారు. ఉపసభాపతిగా బాధ్యతలు స్వీకరించిన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభినందించారు. మంత్రులతో పాటు సభ్యులందరూ ఒక్కొక్కరు వెళ్లి రఘురామను అభినందించారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభలో ప్రకటన చేశారు. డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు, పవన్, అయ్యన్న పాత్రుడు అభినందించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉన్న ఎన్నికలు గెలవడం జరిగింది. అదేవిధంగా చెప్పాను, రచ్చబండ మరియు ఇతర కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడ డిప్యూటీ స్పీకర్గా పనిచేయడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజుగారు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసి చిరస్థాయిగా మీ పేరు ఉండిపోయే విధంగా పనిచేసే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. RRR సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో రఘురామకృష్ణరాజు రచ్చబండ ప్రోగ్రాం రాజకీయాల్లో అంతే పాపులర్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగు బిడ్డగా పంచకట్టులో వచ్చిన రఘురామ స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. కొత్త బాధ్యతలో రఘురామను చూస్తుంటే సంతోషం కలుగుతోందన్నారు. డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా రఘురామకు సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. రఘురామపై ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్టు 3 జరిగాయన్నారు. శుక్రవారం అరెస్టు చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టొచ్చని కుట్ర చేశారన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. లాఠీలు, రబ్బరు బెల్టులతో అరికాళ్లపై కొట్టారని, కొట్టినట్లు కోర్టులో చెబితే కస్టడీకి వచ్చినప్పుడు చంపేస్తామని బెదిరించారన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు పంపి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు చెప్పిందన్నారు. ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నివేదికను తారుమారు చేసేందుకు యత్నించారని తెలిపారు. వైద్య పరీక్షల నివేదిక కోర్టులో సమర్పించేందుకు ఆలస్యం చేశారన్నారు. రఘురామను తీసుకురావాలని కోర్టు చెబితే తీసుకెళ్లకుండా మొరాయించారని, చివరికి హైదరాబాద్ మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారన్నారు. ఆనాటి సీఎం రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చూసి పైశాచికానందం పొందారన్నారు. రఘురామ ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని తెలిపారు. పోరాట యోధుడిగా గెలిచిన రఘురామను అభినందిస్తున్నానని అన్నారు. ఆనాడు మిమ్మల్ని రాష్ట్రానికి రానియని వాళ్ళు నేడు మీ ముందు సభలోకి రాలోని కూర్చోలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చంద్రబాబు అన్నారు. అందరి ఆమోదంతో శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైన మీకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. శుభాకాంక్షలు అధ్యక్ష. సినిమా రంగంలో ఇక్కడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. RRR ఎంత సంచలనం సృష్టించిందో నేటి రాజకీయాల్లో మీ చరిత్ర కూడా అంత సంచలనాన్ని సృష్టించిన దిశ. RRR సినిమాలో నాటు పాట ఎంత పాపులర్ అయిందో ఈ RRR రచ్చబండ కూడా అదే మరి పాపులర్ అయింది. దానికి ఒక చరిత్ర ఉంది. అలాంటి ఒక్కొక్కసారి జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. తిరిగి ఆ కుర్చీలో కూర్చుంటే నిండుగా కనపడుస్తున్నారు. అందరూ కూడా ఆఫ్గా కొత్త కనపడుస్తారు, కానీ మీరైతే ఆ కుర్చీకి ఒక నిండుత్వాన్ని ఇచ్చారు. పంచకట్టు కూడా తెలుగు బిడ్డ పంచకట్టుతో వచ్చారు. చాలా సంతోషం. మిమ్మల్ని చూసినప్పుడు, ముఖ్యంగా ఈ కొత్త బాధ్యతలో మిమ్మల్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీరు తప్పకుండా మంచిగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజును అడుగు పెట్టనివ్వనని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈరోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారని కర్మ అంత బలంగా ఉంటుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు పవన్ అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. ఉండి నియోజకవర్గం నుంచి 56,000 పైచిలుకు ఓట్లతో గెలిచి రఘురామ అసెంబ్లీకి వచ్చారన్నారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసిందని, నేరస్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకు చూశామన్నారు. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రాజకీయాల్లో నేరస్తులకు స్థానం ఉండకూడదని తెలిపారు. దురదృష్టవశాత్తు 2019లో నేరస్తులు అధికారంలోకి వచ్చారని పవన్ అన్నారు. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓటుతోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి, ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మదం ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతిలో ఏమీ జరగదు, ఏమి అనుకోవడానికి లేదు. దానికి నిదర్శనమే సభ, దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింసి. మీరు స్పీకర్గా 14 ఏళ్ళు సుదీర్ఘమైన అనుభవం ఉండి ఒక నవ నిర్మాణాన్ని సైబరాబాద్ లాంటి ఒక కొత్త నిర్మాణాన్ని సిటీని నిర్మించిన ఒక అనుభవజ్ఞులు ఆయన ఇబ్బందులు పాలు చేసి జైల్లో పెట్టి నలిపి నాకు చాలా భయం ఉండింది. మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎట్లా వస్తారో బయటకు అంత భయం ఎలా ఉండిందో. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు నాకు చాలా ఆవేదన ఉండింది. ఏం జరుగుతుందో లోపల, ఏం చేస్తారు. ఒక ఎంపీగా మిమ్మల్ని ఇలా చేయగలిగినప్పుడు ఆయన్ని కూర్చోబెట్టి రాష్ట్రంలో ఏమేం చేస్తారన్నది నిజంగా ఆవేదనది ఆ రోజు తగులుకు నాకు అనిపించింది. ఈ రోజున అందరం బయటకు వచ్చి నిలబడ్డాం. దేనికి? ఇది ఒక చంద్రబాబు గారి కోసం, మీకోసం కదా. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. ప్రజాస్వామ్యం ఇట్ షుడ్ బి ఎటర్నల్ విజిలెన్స్. మనకి ఎటర్నల్ అంటే నిరంతర పహారా లేకపోతే మనకి సరిహద్దుల్లో మన హద్దుల్ని ఎలా కాపాడుకో నిరంతర పహారా అవసరము. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా అవసరం. అందుకని మేమందరం ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రసీ. మేమందరం బయటకు వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనందరం పడ్డ తపన ఈ రోజున ఈ సభ నిలువెత్తు నిదర్శనం. గతంలో శాసనసభ సాక్షిగా తన తల్లిని వైకాపా సభ్యులు అవమానించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. బడ్జెట్ సమావేశాల 3వ రోజు మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు సభకు వచ్చారని, సింహంలాగా సింగిల్ గా నిలబడ్డారన్నారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించిన తర్వాతే ఆవేదనతో ఆయన ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారన్నారు. టీడీపీ నేతలపై మళ్లీ ఇవాళ అసభ్యకర పోస్టులు చేస్తున్నారని తెలిపారు. మాట్లాడాలనుకుంటే తాము మాట్లాడగలమని, ఏనాడు జగన్ కుటుంబం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఆ రోజు తన తల్లిని అవమానించింది మీకు గుర్తుకు రాలేదా? అప్పుడు అన్ని మాట్లాడిన జగన్ ఇప్పుడు సభకు ఎందుకు రావటం లేదన్నారు. తన తల్లిని అవమానించిన వారికి ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇచ్చారు అని లోకేష్ నిలదీశారు. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో. మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి. ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చాడు. ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు. సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టు. సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అన్నాడు.
2024-29 మధ్య కాలంలో 5 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. 83,000 కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 5 లక్షల ఉద్యోగాలతో పాటు 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, ఉపాధి కల్పన ఆధారంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంగా మార్చుకున్నామన్నారు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0ను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. జగన్ పాలన కారణంగా పారిశ్రామికవేత్తలు ఏపీని ఉత్తర కొరియాతో పోల్చారన్నారు. అధికారంలోకి వస్తూనే పీపీఏలను రద్దు చేయడం వల్ల ఏపీకి వచ్చిన అపప్రద ఇదని అన్నారు. ఇటీవల దుబాయ్లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ఏపీ సానుకూలతల గురించి వివరించాలని, గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసిన చంద్రబాబు మళ్లీ ఏపీలో అధికారంలో ఉన్నారని తెలియజేశారు. ఏరోస్పేస్, ఈవీలు, బయోటెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్తు, సెమీ కండక్టర్ పరిశ్రమలు ఏపీకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పోర్టులకు దగ్గరగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రవాణా వ్యయం తగ్గుతుందని, అందుకే అక్కడ ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యమన్నారు. 4 కేటగిరీలుగా పరిశ్రమల్ని వర్గీకరించి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. కర్బన రహిత పరిశ్రమలకు తొలుత ఏర్పాటు చేసే 200 పరిశ్రమలకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయని మంత్రి వివరించారు. ఈ పాలసీ అనేది మన ఇండస్ట్రియల్ పాలసీ అనేది ద బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలని చెప్పి చంద్రబాబు గారు 4.0 వర్షన్ కింద 4.0 వర్షన్ కూడా దేర్ ఇస్ అ రీజన్ సార్. ఏదైనా ఇంకా బెటర్గా ఎవరన్నా చెప్పి అడ్వైజర్స్ ఇస్తే 4.1, 4.2 తీసుకోపోతాం. ఫస్ట్ లెటర్స్ క్రియేట్ దిస్ మదర్ పాలసీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ఇండస్ట్రియల్ పాలసీని మనం లాంచ్ చేయడం జరిగింది సార్. ఆ ఇండస్ట్రియల్ పాలసీలో ముఖ్యంగా మనకి లాస్ట్ 10 yearsలో సార్ జస్ట్ 2.94 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినాయి సార్. మనకి ఈ టార్గెట్ ఎంత పెట్టుకున్నామంటే సార్ దాదాపు 5 lakh crores నెక్స్ట్ 5 yearsలో సాధించాలా అని చెప్పి ఉద్దేశంతో మనము ప్లాన్ చేయడం జరిగింది సార్. అలాగే 83,000 crores ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కూడా తేవాలని చెప్పి ఉద్దేశం ఉంది సార్. 5 lakhs జాబ్ క్రియేట్ చేయాలనేది కూడా ఈ పాలసీలో మన ఉద్దేశం, టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే 175 కాన్స్టిట్యున్సీస్లో ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఇది మన టార్గెట్ సార్. దీని అప్రోచ్ ఎట్లా అంటే మనము ఒకటి సస్టైనబుల్ సెక్టర్స్ వచ్చి మనకు ఉన్నాయి సార్. కొన్ని సస్టైనబుల్ సెక్టర్స్ వచ్చి ఆటోమొబైల్, ఇంజనీరింగ్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, టెక్స్టైల్స్, అపారల్స్ అండ్ ఫుట్వేర్, మెటల్స్ అండ్ అలాయ్స్, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, బ్లూ ఎకానమీ, ఫర్నిచర్, ఇవన్నీ సస్టైనబుల్ సెక్టర్స్. ఇవన్నీ కూడా మన స్టేట్లో ఆల్రెడీ కొద్దిగా ఎకోసిస్టమ్ బిల్డ్ అయింది. సో దీస్ ఆర్ దేర్. ప్రొపెల్లింగ్ సెక్టర్స్ వచ్చి సార్ ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ డ్రోన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ బ్యాటరీ, బయోటెక్నాలజీ, టాయ్స్, గ్రీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, షిప్ బిల్డింగ్, స్పెషాలిటీ స్టీల్, ఈ ఎంఆర్ఓ, ఇవి మనము ఆశిస్తున్నాం సార్. నెక్స్ట్ 5 yearsలో ఇట్లాంటి ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తేవాలనే ఉద్దేశంతో అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది సార్. శాసన మండలిలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నేతలు అల్లరి చేయడం మంచి పద్ధతి కాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సభ సజావుగా సాగేందుకు వైసీపీ సభ్యులు సహకరించాలని కోరారు. సోషల్ మీడియా సైకోలకు పెద్దల సభలో వైసీపీ సభ్యుల మద్దతు సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని అవమానిస్తుంటే అప్పటి సభలో సీఎం హోదాలో ఉన్న జగన్, మిగిలిన వైసీపీ సభ్యులు వెకిలి నవ్వులు నవ్వారన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో పాటు జగన్ చెల్లిని కూడా సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియాలో వేధించారన్నారు. సోషల్ మీడియా సైకోలకు మద్దతుగా పెద్దల సభకు వచ్చిన వైసీపీ సభ్యులు మండలి కార్యక్రమాలకు అంతరాయం కలిగించేలా పోడియాన్ని చుట్టుముట్టడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఎంతో విలువైన పెద్దల సభా సమయాన్ని వైసీపీ సభ్యులు వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి
జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిల్ నవ్వులేవి సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట ఈ రాష్ట్రంలో. ఇలాంటి వాళ్ళ కోసం ఇవాళ పోడియం చుట్టుముట్టి రాష్ట్రానికి సంబంధించిన టైంని ఏదైతే మంచి ప్రశ్నలు, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ టయాన్ని అన్నింటిని కూడా వేస్ట్ చేస్తూ సమాజం తలదించుకునే విధంగా ఇవాళ సభ్యులు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కూర్చోండి, ఎల్వైపీ గారు కూర్చోబెట్టండి. ప్రశ్నలు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, లేకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు తప్పవని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ట్రూ అప్ ఛార్జీలు పేరుతో ప్రజల మాడు పగలగొడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా సిపిఎం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రజాపోరు పేరిట దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, చిగురుపాటి బాబురావు, దొనిపూడి కాశీనాథ్, పలువురు సిపిఎం నేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ట్రూ అప్ ఛార్జీలు కొనసాగించడం ద్వారా బిల్లులు కట్టలేక ప్రజలు మాడు పగులుతోందని శ్రీనివాసరావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ఇసుక అందరి ద్రాక్షలాగా మిగిలిపోతుందని, తక్షణమే ఇసుక అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సి ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారని, గిరిజన ప్రాంతాల్లో జీవో నంబర్ 3 పునరుద్ధరణ చేసి మెగా డిఎస్సి లేదా ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తే న్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. మంచి పరిపాలన అందిస్తే ప్రజలు మరలా కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, మహిళల మీద పెరుగుతున్న అత్యాచారాలు, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అన్ని కలెక్టరేట్లు, మండల కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నాం. సిపిఎం కేంద్ర కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తుంది. ప్రజాపోరు పేరుతోటి ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకంటే 4 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు జరపకుండా తనగా ఇది మంచి ప్రభుత్వాన్ని బ్రాండ్ వేసుకుంటుంది. మంచి ప్రభుత్వం ఎప్పుడవుతుంది? ఎన్నికల హామీలు అమలు జరిపితే ప్రజలే అంటారు మీది మంచి ప్రభుత్వం అని. ప్రజలు అనాల్సిన మాట వాళ్ళకు చెప్పుకుంటున్నారు, ఒక హామీని అమలు చేయలేదు. పైగా ఇసుక ధర పెరిగింది. ట్రోప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి విద్యుత్ ఛార్జీలు మాడు పగలగొడతా ఉంటే, రేపు డిసెంబర్ నుంచి బిల్లులు పెరిగిపోతూ ఉంటే జనం ఇక అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ భారాలను ఉపసంహరించుకొని ఖాళీ పోస్టులు భర్తీ చేయండి. వరద వచ్చింది, 75 రోజులు అయ్యింది, ఇంకా సహాయం అందించలేకపోతోంది ప్రభుత్వం. ఎన్ని కాగితాలు పెడితే ఇస్తారు? సూపర్ 6 అమలు జరగల. భారాలు వేయటానికి మాత్రం స్పీడ్ గా ఉన్నారు, కానీ సంక్షేమ పథకాలు, కార్డులు, సూపర్ 6 హామీలు, పెన్షన్లు ఇవ్వటానికి ఇంకా టైం కావాలంటున్నారు. ఇంకెంతకాలం తీసుకుంటారు? అమలు ప్రారంభించండి. అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటానికి సిపిఎం ఈ ఆందోళన చేపట్టాం. ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కరెంటు ఛార్జీల మీద, స్మార్ట్ మీటర్ల మీద, వరద బాధితుల సహాయం మీద, పెన్షన్లు, సూపర్ 6 అమలు మీద, కొత్త పథకాలు అమలు చేసేదాని మీద స్పష్టమైన ప్రకటన తేదీలతో సహా ఇవ్వాలి. బడ్జెట్లో కేటాయింపులు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సాంప్రదాయం, ఆధునికత మేళవిస్తూ సాంప్రదాయ పాఠశాలలో విద్యార్థులకు బోధనలు చేయడం అభినందనీయమని దుర్గగుడి ఈవో రామారావు అన్నారు. సాంప్రదాయంలో ఉన్న శక్తిని ప్రతిబింబించేందుకు ఇటువంటి పాఠశాలను ఏర్పాటు చేసిన విజయేంద్ర సరస్వతి స్వామికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. విజయవాడ వంటంలోని కంచి కామకోటిపేట నిర్వహణలో ఉన్న సాంప్రదాయ పాఠశాల కల్చరల్ ట్రెడిషనల్ ట్రైనింగ్ సెంటర్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుర్గగుడి ఈవో రామారావు హాజరై బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇటువంటి పాఠశాలలు దోహదపడతాయన్నారు. సమాజంలో వివక్షతకు గురవుతున్న అమ్మాయిలకు రక్షణ వలయంలో చదువు నేర్పించడం ఆదర్శనీయమన్నారు. ఇటువంటి విద్యా విధానం ద్వారా సంపూర్ణమైన వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలికలు బాగా అభివృద్ధి చెందుతారని,
భయాందోళనలో కాకుండా ఏ రోజైతే సంఘం వాళ్ళను రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తుందో ఆ రోజు వాళ్ళు రాణిస్తారని, వారి యొక్క కుటుంబాన్ని కూడా వాళ్ళు రక్షించుకునే స్థితిలో వాళ్ళకు వాళ్ళ సంతానానికి విద్య నేర్పించే పరిస్థితి కావచ్చు, పెద్దలను చూసుకోవడంలోనూ వాళ్ళు కృతకృతులు అవుతారని భావిస్తున్నాము. దీనికి తగ్గట్టుగానే ఈ మధ్యనే మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యలో వినూత్నమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతోంది. అటువంటి ఒక కొత్తదనానికి మన ఇటువంటి పాఠశాలలు గురువుల యొక్క మేధో మథనం నుంచి ఉద్భవించినటువంటి ఈ పాఠశాలలు మార్గదర్శకాలు అవుతాయని, ఇటువంటి పాఠశాలలను మనం మార్గదర్శకంగా తీసుకొని మన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ప్రభుత్వం చేత నడుపబడుతున్నటువంటి ఇతర పాఠశాలల్లో కూడా ఇటువంటి విధానాలను ప్రవేశపెడితే చాలా చక్కగా ఉంటుందని మేము భావిస్తాం. సాంప్రదాయ పాఠశాల కంచి కామకోటి స్వామివారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు 2021లో స్థాపించారు. ఆడపిల్లలకి మన సాంప్రదాయము, కట్టు బొట్టు ముట్టు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో నేర్పించారు. ఈ సాంప్రదాయం ఒకటే వాళ్ళ జీవనం కాకుండా వాళ్ళకి ఈ సాంప్రదాయంతో పాటు ఊన విద్య, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియము, సిజిఏ గ్రూపులతో పాటు వీళ్ళకి డిగ్రీ కూడాను ఇక్కడ నిర్వహిస్తున్నాము. 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇక్కడ పాఠశాలలో నిర్వహిస్తున్నాము. వీళ్ళు అన్ని రంగాల్లో కూడాను మంచిగా ముందుకు సాగి వాళ్ళందరూ కూడాను మంచి వృద్ధిలోకి రావాలనే ఆశయంతో ఈ పాఠశాల ప్రారంభించి ఈ పాఠశాలని ముందరికి నడుపుతున్నాము. జై జయశంకర హరహర శంకర. విజయవాడ వన్ టౌన్లోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాదారులకు న్యాయం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్బీఐ బ్యాంకు లైసెన్సును రద్దు చేసిన నేపథ్యంలో డిపాజిట్లు దారులందరిలో ఆందోళన నెలకొందని చెప్పారు. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన డిపాజిట్లు పూర్తయిన వారికి కూడా చెల్లింపులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిపాజిట్ దారులకు న్యాయం చేయని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. అప్పులు తీసుకున్నటువంటి వారు సకాలంలో చెల్లించినటువంటి పరిస్థితిలో బ్యాంకు లావాదేవీలు ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వలన డిపాజిట్దారులకి సకాలంలో చెల్లించలేకపోతా ఉన్నామని యాజమాన్యం చెప్తా ఉంది. ఏది దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లో పనిచేస్తున్నటువంటి అధికారులు, ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, గత పాలకుల యొక్క నిర్వాహకం వలన జరిగిందని చెప్పి ఈ రోజున కోఆపరేటివ్ బ్యాంకు అధికారులు, కోఆపరేటివ్ సొసైటీ వారు చెప్పేటటువంటిది సరైనటువంటిది కాదు. పర్యవేక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంది? కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కోఆపరేటివ్ అధికారులు, కోఆపరేటివ్ రిజిస్ట్రార్ దీనిపైన పర్యవేక్షించాలి. నిత్యం జరిగేటటువంటి లావాదేవీలు చూడాలి. సక్రమంగా జరగనటువంటి పరిస్థితి ఉంటే హెచ్చరించాలి. రావాల్సినటువంటి వాటిని రాబట్టాలి. డిపాజిట్లకి సక్రమంగా చెల్లించేటటువంటి పద్ధతిలో చేయవలసినటువంటిది రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ వారు చేయాలి. అలా చేయకపోవటం వల్ల ఈ రోజున బ్యాంకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమై. ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంత ఆటో కార్మికులకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఫైనాన్స్ కంపెనీల వేధింపులు ఆపాలన్నారు. ఆటో కార్మికుల డిమాండ్ల సాధనకు ఈ నెల 16న విజయవాడలో చేపట్టే ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, బుడమేరు వరద బాధిత ప్రాంతాల్లోని ఆటో కార్మికులకు 25,000 ఆర్థిక సాయం ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు ఈ నెల 16న విజయవాడలో ధర్నా చేయనున్నట్లు చెప్పారు. ఈ ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిన్న ఆటో ఫైనాన్సర్ల వేధింపులు తట్టుకోలేక ఆటో యజమాని తన సొంత ఆటోను దగ్ధం చేసుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని కోరారు. ఫైనాన్సర్ల వేధింపులు నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల హామీ మేరకు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికలలో ఆటో కార్మికులకిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరద సహాయం అందనటువంటి ఒక ఆటో కార్మికుడు చాలని సహాయంతో ఫైనాన్షియల్ వేధింపులు భరించలేక తన ఆటోని తానే తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి సింగనగర్లో చూసి ఈ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఒక పక్కన ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి వరద బాధితుల సహాయాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల ఆటో కార్మిక రంగాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆటో కార్మికుల సమస్యను అమలు చేస్తామని చెప్పి, కాబట్టి ఆటో కార్మికుల సమస్యలపైన మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి కోరుతూ, వాగ్దానం అమలు చేయాలని చెప్పి
ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి 16వ తేదీన జరిగే లెన్ని సెంటర్లో జరిగేటువంటి ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొవలసిందిగా ఆటో కార్మిక లోకానికి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై శ్రీరెడ్డి చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకురాలు ఆశా డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ ఇచ్చే కాసుల కోసం కక్కుర్తిపడి మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. నగరంలోని ఆటోనగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆశ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిచి 5 నెలలు గడిచినా వైసీపీ పార్టీ నేతల దాడి ఆగలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలపై శ్రీరెడ్డి చేస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. కృష్ణలంకలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత తాను విలేకరుల సమావేశాన్ని నిర్వహించానని తెలిపారు. ఇంకా నేరం చేసిన పెద్ద పెద్ద చేపలున్నాయని పోలీసులు వలవేసి పట్టుకోవాలని ఆశ కోరారు. పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి కూడా ఎంత దుర్భాషలు మాట్లాడుతుందంటే నిజంగా తన ఒక ఆడది అని కూడా మేము చెప్పుకుంటే ఆడవాళ్ళ మేము చాలా సిగ్గుపడుతున్నాము. అమ్మా శ్రీరెడ్డి, నువ్వు నోరు ఎందుకు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు? నీకు ఎవరు నేర్పించి ఇంకా మాట్లాడమని ఈ భాష నేర్పిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్పాలా. మేము అందుకనే నేను ఆ రోజు 12వ తారీఖు సాయంత్రం కృష్ణాలంక పోలీస్ స్టేషన్ వెళ్ళంగా వాళ్ళు నా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు. దాని మీద విచారణ చేస్తామని అడంగా నేను విత్ ప్రూఫ్తో సహా వీడియోలతో సహా ఇచ్చాను ఆవిడకి. సీఏ గారికి వీడియోలతో సహా ఇవ్వంగా తన మీద విచారణ చేసి ఈరోజు మరి ఎఫ్ఐఆర్ కట్టి నాకు తన మీద తగిన చర్యలు తీసుకోవాలి. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 18న విజయవాడ నగరంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. బాలసౌ భవన్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాల బకాయిలు 3,480 కోట్ల రూపాయలు చెల్లించాలని ఎన్నోసార్లు పలు రూపాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కనీసం అసెంబ్లీలో చర్చించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు గుప్పించారని, తీరా అధికారంలోకి వచ్చాక విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ నెల 18వ తేదీ విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ 3,480 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం. కలెక్టరేట్లు, మండల కేంద్రం వద్ద ఆందోళన చేసినాం. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశంలో వీటి కోసం ప్రస్తావన లేదు, కనీసం బడ్జెట్ కేటాయింపులు లేదు, మాటకు కూడా ప్రస్తావన లేని పరిస్థితి. విద్యార్థులు వేచి చూశారు, పరిష్కారం చేస్తారని వేచి చూశారు. నేటికి ఇప్పుడు ప్రస్తావన కూడా లేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయడానికి వాటితో పాటు యూనివర్సిటీలో ప్రొఫెసర్ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. యాజమాన్య అకౌంట్లకు అయితే వేస్తామని చెప్పారు, కానీ ఎప్పుడు వేస్తారు, ఏ పద్ధతిలో వేస్తారనేటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. ఇప్పటివరకు వేచి చూసాం. అనేక మండల కేంద్రాల్లో ధర్నాలు చేసాం. రీసెంట్గా కలెక్టర్ ఆఫీసుల వద్ద కూడా, కార్యాలయాల వద్ద ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగానైనా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు బడ్జెట్లో పెట్టి వాటి విడుదలకి తక్షణమే చర్యలు చేపడతారని భావించాం. కానీ మన జరిగినటువంటి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా పాత బకాయిల గురించి మాట్లాడలేదు. 3,480 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయి. ఉన్నత విద్యకి 2,420 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. అంటే ఈ విద్యా సంవత్సరం మేము పాత బకాయిలు చెల్లించడం లేదన్నటువంటి ఒక వ్యక్తం బడ్జెట్ ద్వారా చేశారు. భవానీపురంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిల్డ్రన్ డే సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎంఈఓ సోమశేఖర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భవానీపురంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ దేశభక్తుల వేషధారణలు వేసి సందడి చేశారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎంఈఓ సోమశేఖర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రిన్సిపల్ జ్యోతికుమారి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించామని చెప్పారు. వారం రోజుల పాటు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. చిన్నారులు ఉత్సాహభరితంగా డాన్సులు వేసి సందడి చేశారని వెల్లడించారు. చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, వైస్ చైర్మన్ ఆరోన్ రెడ్డి, డైరెక్టర్ విజయ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి నేతృత్వంలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. రంగోలీ విత్ ఫ్లవర్స్, డెకరేషన్ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్, ప్రిపరేషన్ ఆఫ్ హ్యాంగింగ్స్, ఇలాంటి రకరకాల వినూత్నమైన కార్యక్రమాలు పిల్లల మధ్య మేము చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. వాటిల్లోని విన్నర్స్ అందరికీ ఈరోజు మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. గత 25 సంవత్సరాలుగా మా ఆక్స్ఫర్డ్ పాఠశాలల్లో ఇది ఒక ఆనవాయితీగా జరుగుతోంది. ఒక చిల్డ్రన్స్ డే కార్యక్రమం అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. దీనికి ఇటువంటి మాకు వెన్నుదన్నుగా ఉండి నడిపించేటువంటి మా సంస్థల అధినేత అయిన డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారికి, అలాగే వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి గారికి, యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ విజయ్ భాస్కర్ రెడ్డి మరియు శ్రీ జోసఫ్ రెడ్డి గారికి, అలాగే మా వెన్నంటి నిరంతరం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా ఆర్ఐ శ్రీమతి ఉమారాణి గారికి, మరియు నా ఇన్ఛార్జెస్ అండ్ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి అద్భుతంగా తయారు చేసినటువంటి గ్రీన్ హౌస్ ఆర్గనైజర్స్ అందరికీ, ముఖ్యంగా సిమ్రన్ మేడం గ్రీన్ హౌస్ మాస్టర్, అలాగే మా ఇన్ఛార్జెస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఉమారాణి, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.